వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. నవీన్ యాదవ్కు మద్దతుగా హీరో సుమన్ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సుమన్. సంగుపేట గ్రామంలోని టపాసుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు. పాల్వంచ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారుల దాడులు. సిబ్బంది వద్ద లెక్కల్లో లేని 25,100 నగదు స్వాధీనం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న తెలుగు సినీ రంగాల టాలీవుడ్ హీరో సుమన్తో పాటు నవీన్ యాదవ్ సతీమణి ఆశా యాదవ్ వెంకటరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్లో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల మనిషి, మంచి సోషల్ వర్కర్, ప్రజల్లో గుండెల్లో ఉండే నాయకుడని అన్నారు. వారికి భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని మీడియా ద్వారా తెలిపారు సుమన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ ని టికెట్ ఇచ్చారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ కమిటీకి. శ్రీశైలం యాదవ్ గారు 89 నుంచి నాతో పాటు ఉన్నారు, ఫాలో అవుతున్నారు. చెన్నై నుంచి వచ్చినప్పుడు నాకు ఫుల్ మద్దతు ఇచ్చి సొంత బ్రదర్ లాగా ఉండి మంచి చెడు అన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఆయన బిడ్డ నవీన్ పోటీ చేస్తారు. చెప్పగానే నాకు ఈ ఫ్రెండ్షిప్, ఈ ఫ్యామిలీ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను వస్తా అన్నా, మీరు అంటే అప్పుడు పార్టీ డిసైడ్ చేయలేదు, మీరు ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి నేను వస్తానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. సో నా సపోర్ట్ ఫుల్గా నవీన్ యాదవ్కి మంచి మెజారిటీ మీద గెలిపించాలి. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను నాన్నగారితో తిరిగిన మనిషి. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరితో ఆయన తిరుగుతాడు. అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సాల్వ్ అవ్వాలి. అదే మాదిరి ఏ కొత్త ప్రాబ్లం వచ్చినా కూడా తప్పనిసరిగా ఒక యువకుడుగా, ఎనర్జెటిక్ గా ఆయన తప్పనిసరిగా చేస్తారు. ఆ సపోర్ట్ ఎప్పుడు నవీన్కి ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. నాకు తెలిసిన వరకు మా సినిమా ఇండస్ట్రీ నేను కళ్ళారా చూశాను. ఉద్యోగం లేకపోతే వాళ్ళకి ఫుడ్, స్ట్రైక్ జరిగినప్పుడు ఫుడ్, తర్వాత అందరికీ కార్డ్స్, అంటే ఈ మెంబర్షిప్ కార్డ్స్ అన్నీ చేశారనమాట. సినిమా ఇండస్ట్రీ ఆయన మర్చిపోవడానికి లేదు. అదే మరి ఇక అన్ని షాప్స్ నవీను అన్నయ్య ఎన్ని వరాలు పోసిన దొరకనోడురా నవీను అన్నయ్య. నవీను అన్నయ్య ఎన్ని వరాలు పోసిన దొరకనోడురా కార్యకర్తలకు ఆపద వస్తే కనురప్పల్లా ఆటుకుంటాడు. అర్ధరాత్రి ఆపద వచ్చి అన్నా అంటే నేనున్నానంటాడు. కార్యకర్తలకు ఆపద వస్తే కనురప్పల్లా ఆటుకుంటాడు. అర్ధరాత్రి ఆపద వచ్చి అన్నా అంటే నేనున్నానంటాడు. ఇచ్చిన మాటలు ఎన్నుతూ నవీను అన్నయ్య. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్, బంజారానగర్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. వారితో పాటు సోహెల్ ఖాన్, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు డి సంజీవ, షరీఫ్, కురేషి, సలీం, జాబిద్, మోబిన్ అందరూ కలిసి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాల్ కుటుంబానికి ఉండాలి సార్. మనకంటే సునీతమ్మ आज बीआरएस का जो पैदल दौरा आली जनाब
एक्स MLA जुबलीज और खैरताबाद पी विष्णुवर्धन रेड्डी साहब के सदारत में, और सीनियर कायद माइनॉरिटीज़ की शान, माइनॉरिटीज़ की आवाज़ मिस्टर शेख अब्दुल्ला सोहेल साहब, और डिवीज़न प्रेसिडेंट संजीव साहब, जनरल सेक्रेटरी शरीफ कुरैशी साहब और तमाम जिगर सीनियर लीडरों के साथ आज ये जो बस्तियों का दौरा किया गया है। अल्हम्दुलिल्लाह आवाम घर से निकलकर इनका इस्तेकबाल किए हैं, गली गली में घर घर से इनको आशीर्वाद मिला है, और वादा कर रहे हैं कि यकीनन जो गोपीनाथ साहब जो काम अधूरा छोड़ के गए उनकी एहलिया करेंगी, हम तो पूरी उम्मीद है। और जितना भी डेवलपमेंट काम करे हैं उनको देखते हुए सिर्फ अभी भी हम कार के निशान को वोट देंगे, और सुनीता मैडम को भारी मेजॉरिटी से हम हमारा पूरा खानदान का वोट जो सुनीता मैडम को दिलाएंगे, ऐसे वादे करे हैं। कि अब यहाँ पे पूरे बस्तियाँ फिरते हुए हेरागढ़ा डिवीजन में लक्ष्मी कॉम्प्लेक्स पे अभी ख़त्म हुआ है। अल्हम्दुलिल्लाह बहुत ही अच्छा रिस्पॉन्स मिला है आवाम का। मैं तहे दिल से तमाम वोटर्स का और लोकल लीडर्स का भी शुक्रिया अदा करता हूँ। जय हिंद। మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాదయాత్ర చేయడం జరిగింది. ఓల్డ్ సుల్తాన్ నగర్, ప్రేమ్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ ఇవన్నీ తిరగడం జరిగింది. ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది, పాంప్లెట్ చేయడం జరిగింది. మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే మంచి స్పందన వచ్చింది. అందరు కారుకే వస్తామంటారు. మేము అడగక ముందే చెప్తారు వాళ్ళు పబ్లిక్, మీరున్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు అయినాయి, ఇప్పుడు ఒక్క పని అయితే లేదని చెప్పడం జరుగుతుంది. డెవలప్మెంట్ కూడా అంతా కుంటుపడిపోయింది. డెవలప్మెంట్ లేదు. బీఆర్ఎస్లో ఉన్న డెవలప్మెంట్ ఇప్పటి వరకు ఉన్నది. అందరూ కలిసికట్టుగా కారు గుర్తుకు ఓటేస్తామంటారు. రంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్సేల్ అండ్ రీటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వబడి మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్సేల్ అండ్ రీటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జాతీయ రహదారిపై గల అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. గత కొద్ది రోజులుగా ఈ చెక్పోస్టులో అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నమస్తే అండి. పాల్వంచ ఆర్టీఏ చెక్ పోస్టులో గత కొద్ది రోజులుగా సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్న నేపథ్యంలో మా పై అధికారుల సూచన మేరకు గత రాత్రి 12:30 గంటల నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో పర్మిట్స్ ఇవ్వడం కానీ, ఓవర్లోడ్ ఫైన్స్ రాయడం కానీ, ట్యాక్స్ కలెక్షన్స్ కానీ రాయాల్సింది రాయకుండా ఓవర్లుక్ చేయడం గాను ఈ రహదారిలో వచ్చిపోయే వాహనాల నుండి
చలాన్స్ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా అమౌంట్స్ వసూలు చేస్తున్నట్లుగా తేలింది. ఇప్పటి వరకు 25,100 రూపాయలు ఈ పాల్వంచ చెక్ పోస్ట్లో దొరికినాయి. ఇట్టి డబ్బులకు మనోహర్ ఎంవీఐ గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ చెక్ పోస్ట్లో అయిన తనిఖీల తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి మురుగన్, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, జయసూర్య వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి మురుగన్, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం నెల్లూరు పాలెం కూడలిలో సూపర్ జీఎస్టీ ర్యాలీని ప్రారంభించి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పోస్టర్లు ఆవిష్కరించారు. మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సభను నిర్వహించారు. 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీ 2 స్లాబ్లకు తగ్గించడం జరుగుతుందని జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించారు. ఇదేమి మీరు ఫర్టిలైజర్కి అంటే ఒక పొగాకి పత్తికి వాటి వరకు అగ్రికల్చర్కి నుంచి మైనర్ ఫర్టిలైజర్ పత్తి కానీ పొగాకి క్రాప్స్కి మాత్రమే. మొత్తం జిల్లా అంతా మీకే ఉందా? లేదు సార్, ఇంకో కంపెనీలో డైరెక్ట్. ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తారు అడిగితే. ఇప్పుడు ఈ పొగ అంతా రావడం ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ రెస్ట్రెస్ట్ ఎవరైనా బయట వాళ్ళు ఇచ్చేది అది అందుకే మనం సెక్యూరిటీ కూడా ఇది చేస్తాం. బయట కానీ అనేది సెక్యూరిటీ చేయండి.
ఇప్పుడు 3 పార్టీల్లో డివైడ్ అవుతాయా? ఇది ఇది ఒకటి దాంట్లో అదొకటి ఈ మెటీరియల్ ఎక్కడ కూడా పవర్ ప్రొడక్షన్కి ఏం రాగా జనరేషన్కి అది ప్రపోజల్ పెట్టండి. వాళ్ళతో మాట్లాడి టౌన్ లిమిట్స్లో నీకు ఎక్కడైతే డైరెక్ట్ వాటర్ సప్లై లేదు, మనకి పెరిఫరల్ ఏరియాలో ఉన్నాయి కదా, పక్కగా తెలిసిన విలేజెస్ ఆడ మన లెక్కలో మండల్ వాటర్ ప్లాంట్స్ అడుగుతున్నారు. అట్లాంటి దగ్గర వాళ్ళే పెట్టించండి. ఏదైనా ఆదాయం ఇదంతా తీసేస్తారా? కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసిన మంత్రి శుభ్రమైన పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వివరించాలని పిలుపునిచ్చారు. మహిళలు ఇంట్లో పనికిరాని వ్యర్థ పదార్థాలను తడి చెత్త, పొడి చెత్తగా విభజించి పంచాయతీ వారికి అప్పగించాలని ఆయన చెప్పారు. Panchayat gave me regular. Regular, what are you asking for medical treatment? Drainage is not. Enough, let's see, you are big, about 10,000 people population, how much? 13,000 people need. 4. Cleanliness. Every day for cleanliness I will allocate some time every day for cleanliness. Programs. As my best effort. As my best effort.
4. Cleanliness programs. I swear that I will do my best to make Andhra Pradesh a clean Andhra Pradesh. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవీన్ యాదవ్ కు మద్దతుగా హీరో సుమన్ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సుమన్. సంగుపేట గ్రామంలోని టపాసుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు. పాల్వంచ చెక్పోస్ట్ పై ఏసీబీ అధికారుల దాడులు. సిబ్బంది వద్ద లెక్కల్లో లేని 25,100 నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.